శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 20 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. అంటే ప్రధానంగా రోజంతా కూడా ఉదయం 6:12 తర్వాత పునర్వసు నక్షత్రమే ఉంది. బుధవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 6 గంటల 12 నిమిషాల తర్వాత ఈరోజు ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా గదాయోగం వల్ల కొన్ని చెడు ఫలితాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఇంకా వీలైతే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు గదాయోగం ఉన్న చెడు ఫలితాలు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతైన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఎవరైనా సరే సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉదయం 6 గంటల 12 నిమిషాల తర్వాత రోజంతా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలంటే పునర్వసు ఉంది కాబట్టి వాటిని నేర్చుకోవటం ప్రారంభించుకోవచ్చు. అలాగే దేవతా పూజలు, వ్రతాలు ఇటువంటివి ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం పొందటానికి పునర్వసు బాగా సహకరిస్తుంది. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. అదేవిధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించటానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. రకరకాలైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి పునర్వసు నక్షత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో మేషరాశి వాళ్ళు ఈరోజు ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నింటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం కనిపిస్తుంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే స్వల్ప సౌఖ్యం ఉంది. ప్రతి పనిలో కూడా అద్భుతమైన సౌఖ్యం లేకపోయినా ఎంతో కొంత సౌఖ్యాన్ని అయితే ఈరోజు వృషభ రాశి వాళ్ళు తప్పకుండా పనుల్లో పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే పరాక్రమ ప్రదర్శన చేయగలుగుతారు. అంటే మిథున రాశి వాళ్ళు వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకోవటానికి ఈరోజు అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. వాళ్ళ గొప్పతనం నలుగురికి పరిచయం చేయగలుగుతారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే విదేశీయానానికై చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కనిపిస్తుంది. అంటే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఈరోజు సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనం ఎక్కువగా ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది.
అలాగే ఈరోజు కన్యా రాశి వాళ్ళ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కన్యా రాశి వాళ్ళు వాళ్ళేంటో నిరూపించుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు ఏర్పడతాయి. అంటే అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలున్నాయి. కాబట్టి పనుల్లో ఆటంకాలొచ్చినప్పుడు ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయాలి. అలాగే శారీరకంగా కొంత బాధ ఏర్పడేటటువంటి సూచనలు ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి శారీరక బాధలు అనేవి ఎదురైనప్పుడు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. తులారాశి వాళ్ళు ఈరోజు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. కేవలం కార్య విఘ్నాలు, శారీరక బాధలు మాత్రమే తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ధనపరంగా మాత్రం తులారాశి వాళ్ళకి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించడానికి చేసే ప్రయత్నాలకు మంచి అవకాశం ఉన్న రోజుగా చెప్పుకోవాలి. అంటే మీరేంటో నిరూపించుకునే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు అందరూ గుర్తించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తించగలుగుతారు. మీలో ఉన్న సామర్థ్యాన్ని కూడా అందరూ గుర్తించగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ధనం ఖర్చు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఏర్పడుతుంది. బంధువులను మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నం చేస్తేనే అనుకున్న పనులన్నీ కూడా మకర రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్వల్ప ధనలాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభాలు లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు అయితే ఈరోజు కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. స్వల్ప సౌఖ్యం ఉంటుంది. అంటే అద్భుతమైన సౌఖ్యం లేకపోయినా ఎంతో కొంత చేస్తున్న పనుల్లో కుంభరాశి వాళ్ళు సౌఖ్యాలైతే ఈరోజు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో విభేదాలు ఏం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అదేవిధంగా వాహన యోగం ఉంది. అంటే భవిష్యత్తులో బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకి ఈరోజు మీన రాశి వాళ్ళకి చక్కటి ఉపశమనం కలుగుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ప్రధానంగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి అనుకూలత ఉంటుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు బుధహోర ఉన్న సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వారు సంపూర్ణ దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.